మనమంతా ఒకసారి దేవుడి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నామా లేదా? లోకంలో పడి పోగొట్టుకున్నామా లేదా? పోగొట్టుకున్నాం. తిరిగి మరలా దేవుడు మనల్ని నమ్మాలి అంటే మన విశ్వాసం ఎంత గొప్పగా ఉండాలి, మన భక్తి ఎంత గొప్పగా ఉండాలి. మనం ఒక మాట ఇస్తే దేవుడికి నేను చేస్తానో నేను ఇస్తానో, దేవుడికి గనక మాట ఇస్తే ఆ మాట మీద ఎంత ఉన్నతంగా మీరు నిలబడాలి. నమ్మాలి దేవుడు మిమ్మల్ని, నన్ను. అప్పుడు నమ్మితే ఏం చేస్తానన్నాడు తెలుసా? నా సేవకులుగా మలుచుకుంటాను, నా సేవనప్పగిస్తాను, నా పనివాళ్ళుగా వాళ్ళని వాడుకుంటాను. నిర్దోష మార్గాల్లో ఎవరైతే నడుచుకుంటున్నారో, నేను దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టి, నిర్దోషమైన మార్గాలలో నివసిస్తున్న వాళ్ళని కనిపెట్టి, వాళ్ళను నేను నా పరిచారకులుగా మార్చుకుంటాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పరిచారకులు అంటే నా ఇంటికి సంబంధించిన పరిచారం వాళ్ళకి అప్పగిస్తాను. నా సేవకుడిగా, నా పని చేసే వాళ్ళకి నా పనిని అప్పగిస్తాను అన్నట్టు. కానీ దేవుడు నమ్మి దేవుడు మనకి పని అప్పగించాలి అంటే ముందు మనం ఆయన దగ్గర ఏం నిరూపించుకోవాలి? నమ్మకత్వం. ఏమండి? నమ్మకంగా మనం దేవుడికి కనపడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడట? పరిచారకులుగా చేసుకుంటాడట. అసలు మనుషులకి ఏమంటే దేవుడికి నమ్మకం ఎప్పుడు చెడిపోయింది? మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడు చెడిపోయింది? ఆదిలోనే మన ఆదిమ తల్లిదండ్రులే నమ్మకాన్ని పోగొట్టేశారు. దేవుడు పోగొట్టారా లేదా? ఈ బ్రతుకులు ఏమండి ఎప్పుడైతే సర్వనాశనం అయిపోయాయో ఇంకా ఆయనకు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసి నరులను, ఏమంటే కింద 5వ వచనం మీరు చదువుకుంటారు చాలాసార్లు, ఈ నరులను చేసినందుకు యెహోవా హృదయములో సంతాపము నొందాడు. ఎందుకు చేశాను రా ఈ మనుషులని బాధపడిపోయి, వారు తమ మార్గాలు చెరిపేసుకున్నారంటాడు. కిందకి వెళ్ళేసరికి 5, 6, 7 వచనం చదువుకునేసరికి ఇంకా దేవుడికి వచ్చిందండి కోపం. ఇప్పుడు ఈ వేళల్లో ఎవరున్నారా నమ్మకస్తుడు?